చాలా చెప్పండి మిగతా షూటింగ్ జరుగుతుంది మిగతా ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప వాగర్థావ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు పల్నాడు జిల్లా ప్రోసూరు మండలం 88 తాళ్ళూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీమద్ భవానీ చంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం జరిగింది. మనందరం కూడా కళ్యాణాలు చేసుకుంటాం. మనందరి కళ్యాణానికి ఒక స్వార్థం ఉంది మనకు. అంటే నేను, నా బిడ్డలు, నా సంసారం, నా గోత్రాభివృద్ధి, నా వంశాభివృద్ధి అనేటువంటి కోణంలో మన కళ్యాణాలు జరుగుతాయి. కానీ పరమాత్మ యొక్క కళ్యాణాలు అయితే మనం స్వార్థంతో చేసుకునేటువంటి కళ్యాణాలు జీవితంలో ఒకసారి మన కళ్యాణం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటే కుదరదు. కానీ స్వామివారి యొక్క కళ్యాణం ప్రతి సంవత్సరం చేసుకుంటాం. దేనికని ప్రతి సంవత్సరం మనకు ఒకసారి ఏమిటి, ఆయనకి ప్రతి సంవత్సరం ఏమిటి అనేటువంటిది మనకు అనుమానం వస్తుంది. అయితే ఆయన ఈ సృష్టికి మూలకారకుడు కాబట్టి 84 లక్షల జీవరాశుల్ని ఆయన సృష్టించినటువంటి మహానేత కాబట్టి, మహావిజేత కాబట్టి ఆ స్వామికి మనందరం కూడా కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంది. వారి యొక్క కళ్యాణాన్ని ప్రతి సంవత్సరము సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. వారు కళ్యాణం లోక కళ్యాణం కోసం, జగద్ధితం కోసం, జగత్ కళ్యాణం కోసం ఆ కళ్యాణాలు జరుగుతాయి. ఆ కళ్యాణ పరంపరలో మనం పాల్గొని ఆ అక్షరాలు వేయటం, ఆ ప్రవణలు వినటం, ఆ మంత్రాలు వీణులు వినటం వెనుక ఒక మహత్తరమైనటువంటి ఆశయం ఉంది. మన మనస్సులు ఎప్పుడు కూడా విషయాలు లంపటంతో మాలిన్యం చెందుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం వండుతున్నటువంటి పాత్రలు ప్రతిరోజు కడుక్కుంటాం, నిర్మాతోటి, సరస్సుతోటి. రేపు వంట చేయాలంటే మనకు అడగాల్సిందే. దేనికైనా అడగటం, మనం ఏదో ఒక నామమాత్రంగా తినేటువంటి భోజనం పాత్రకే అంత ప్రాధాన్యం ఇచ్చినప్పుడు భగవంతుని మనం ప్రతీక్షించుకొని హృదయంలో ఆయన్ని మనం ఒక నామం ద్వారా కానివ్వండి, ఒక జపం ద్వారా కానివ్వండి, తపం ద్వారా కానివ్వండి, ధ్యానం ద్వారా కానివ్వండి, ఆయన్ని నిరంతరం స్మరణ చేసుకునేటువంటి సందర్భంలో ఆ హృదయం అనేటువంటి పాత్ర కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి. మరి రోజు ఉండేటువంటి పాత్రకి అంత ప్రాధాన్యం ఇచ్చినప్పుడు హృదయం అనేటువంటి పాత్రకి ఎంత ప్రాధాన్యం ఉండాలి. అలాంటి హృదయాలు మనం శుద్ధి అవ్వాలి అంటే ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనం కళ్ళారా చూడాలి. ఆ వీణులు వినయంతో మంత్రాలు, మనం వీణులు విన్నైనటువంటి మంత్రాలు మనం ఆలకించాలి. అలాంటి సందర్భంలోనే మన హృదయాలు అనుకోనట్టుగా, మనకు తెలియని విధంగా, మనకు అనూహ్యంగా మనలో మార్పులు వస్తాయి. మనం కూడా కొంత మంచిగా నడవాలి, మంచిగా వెళ్ళాలి, మంచిగా సమాజంలో ఉండాలి, పరోపకారం చేయాలి, పొరలకు ఏమాత్రం అపకారం చేయకుండా మనం వెళ్ళాలి, అందరినీ ప్రేమించాలి అనేటువంటి ఆ భగవంతుడి యొక్క తత్వం మనకు ఈ కళ్యాణాల్లో తెలుస్తుంది. ఇది ఇంతకీ మన ఆలయ చరిత్రకు వస్తే 1909లో ఈ ఆలయం ప్రతిష్ఠింపబడింది. శ్రీమద్ భవానీ చంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క అచల గురువు పరంపర కూడా ఇక్కడ ఉన్నది. మరి తీర్థాన శంకర ప్రభువుల దగ్గర నుంచి మరి మొన్నటి దాకా కొప్పరపు వెంకట దాస ప్రసాదరావు గారు ఉన్నారు. ఆ తర్వాత 2006 సెప్టెంబర్ నుంచి మన కొప్పరపు బాలమనోహరరావు గారి యొక్క సారథ్యంలో ఈ అచల గురు పీఠం నిత్య కళ్యాణం ప్రత్వరంగా నడుస్తుంది. ఏ అచల గురు ఉన్నప్పటికీ ఇక్కడ ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక నియమాలు పాటించడంలోనూ, కళ్యాణాలు జరిపించడంలోనూ, ప్రతి సంవత్సరము దేవి నవరాత్రులు కానీ, శివరాత్రి మహాకళ్యాణం కానీ ఎక్కడ కూడా అవిచ్ఛిన్నంగా, అంటే ఘనంగా జరిగినాయా కొద్దిగా జరిగినాయా అనేటువంటి పక్కన పెడితే ప్రతి దానికి కూడా మనం చాలా అమోఘమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ. అయితే ఆ కార్యక్రమాల యొక్క నేపథ్యంలో ఎంతోమంది మహనీయుల యొక్క చేయూత ఉన్నది. మాకు ఎంతోమంది మనసులు కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడికి రాకపోయినా ప్రత్యక్షంగా ఉన్నా, పరోక్షంగా ఉన్నా వారి యొక్క అమూల్యమైనటువంటి హృదయార విందాలతో చేసినటువంటి సహాయ సంపత్తులు మాకున్నాయి. ఇక్కడ జగిత్యాల నుంచి వచ్చేటప్పుడు మా డాక్టర్ గారి దంపతులు, అలాగే ఇవాళ రామకృష్ణ గారి దంపతులు వారి పిల్లలు చేసుకున్నారు. ఈరోజు ఉభయ దంపతులు అటు అంతఃకృతం అచలకుడైనటువంటి కొప్పరపు వెంకట దాస ప్రసాదరావు గారి రెండవ కుమారుడైనటువంటి కృష్ణ సాయి చంద్రమోహన్, అలాగే కామరాజు గట్ట రామకృష్ణ శర్మ గారి యొక్క
పుత్రరత్నం, జ్యేష్ఠ పుత్రుడు, ఆ కోడలు వారు కూడా ఇవాళ చక్కగా చేసుకున్నారు. వారు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ చాలా డిసిప్లిన్గా, చాలా ప్రశాంతంగా, ఎక్కడ గడబడి లేకుండా అవి చక్కని వాతావరణంలో ఇవాళ కళ్యాణం జరగటం, ప్రతి మంత్రం కూడా మన చెవిలో పట్టడం ఈరోజు విశేషం. అంటే నాకు అట్లా తోస్తుంది. ఎక్కడ అసలు ఎవరు మాట్లాడలేదు ఇవాళ, మామూలు కబుర్లు కూడా చెప్పుకోలేదు. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇవాళ కళ్యాణం జరుపుకున్నాము. ఇలాంటి కళ్యాణాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరందరూ కూడా మీ బంధుమిత్రులకు పరిచయం చేసి, వారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి, వారిని కూడా భాగస్వామ్యం చేసి మీరందరూ కూడా దీన్ని పురోభివృద్ధికి మరింత కృషి చేయాలని ఈ వేదికగా మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు బాలమనోహరరావు గారు ఆయన కూడా మరి ఈయన గురించి ఒక 2 విషయాలు చెబుతారు. ఈయన వాస్తవంగా చిన్నప్పటి నుంచి కూడా, ఈ వయసు కంటే ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఆయన భక్తుడు. అంటే అలాంటి భక్తిపూరితమైనటువంటి భక్త ప్రహ్లాదుడు అని చెప్పచ్చు వరకుగా చెప్పాలంటే. అలాంటి భక్తిపూరితమైనటువంటి వాతావరణంలో పెరిగి, అలాంటి సుసంపన్నమైనటువంటి ఆధ్యాత్మిక సుసంపన్నత కలిగినటువంటి తల్లిదండ్రుల యొక్క నేపథ్యంలో పెరిగి, వారి యొక్క శిక్షణలో మంచి ఒక ఆధ్యాత్మికవేత్తగా చిన్నప్పటి నుంచి కూడా ఎదిగి, దాన్ని ఆధ్యాత్మిక గ్రంథం పఠనం ద్వారా కానివ్వండి, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య అనుగ్రహ సంపత్తి పొందడం ద్వారా కానివ్వండి, ఆయన దాన్ని ఇంకా సుసంపన్నం చేసుకొని ఆ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ 10 మందిని నడిపిస్తూ కేవలం మరి భక్తగానే కాకుండా ఒక రచయితగా కూడా ఎన్నో పుస్తకాలు రాసి 30-32 పుస్తకాల దాకా రాసి స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క అవతార తత్వాన్ని, స్వామి యొక్క సిద్ధాంతాలని, స్వామి యొక్క లక్ష్యాల్ని చక్కగా ఆ పుస్తకాల్లో పొందుపరిచి ఇప్పుడు ప్రస్తుతం సత్యసాయి సంస్థల్లో బాగా శిఖరాగ్ర స్థాయిలో వెలుగులో ఉన్నటువంటి అన్ని 16 వాహినులని ఆయన సులభతరం చేసి వారు పరివ్యాప్తం చేయడం జరిగింది. అంతర్వాణి అని ఒక పుస్తకం రాశారు. దాంట్లో భగవంతుడు మరి మనతో కూడా పలుకుతారు. మనం కనుక భగవంతుడి కోసం తప్పిస్తే భగవంతుడు మనలో కూడా ప్రవేశించుకుని కొన్ని భావాలు మనకు ప్రకటిస్తారు. అయితే మనం కొంచెం గుర్తుపట్టలేము. ఆయన గుర్తుపట్టారు. ఆ గుర్తుపట్టిని మళ్ళా వెలుగులోకి తీసుకొచ్చారు. అలాంటి వెలుగులో తీసుకొచ్చినటువంటి వారు బాలమనోహరరావు గారు. ఆయన ద్వారా ఎన్నో గ్రంథాలు వచ్చినాయి. ఈ ఆలయ పురోగమనంలో కానివ్వండి, దీన్ని నియమనిష్టలతో నడపడంలో కానివ్వండి, అవిశ్రాంతంగా ఆయన ఎప్పుడు మనసు పెట్టి పనిచేస్తున్నారు. ఆయన మనసు పెట్టి పనిచేసినట్టు దానికి అనుగుణంగా వారికి ప్రోద్బలంగా పేసపట్ల లక్ష్మీకాంతారావు గారు ఆయన కూడా, అంటే సింపుల్గా చెప్పాలి, కనీసం 20-25 మందినన్నా 30 మందినన్నా ఆయన ప్రేరణ చేసి, వారి నాడు ఎవరో ఒకరో వచ్చి ఉంటారు. 30 మంది వ్యక్తులు ఆయన వెనుకున్నారు. ఈ కళ్యాణం వెనక ఆ 30 మంది వ్యక్తులను ఆయన ఇన్వాల్వ్ చేశారు. అంటే మేము రాలేకపోయినా స్వామివారి యొక్క కళ్యాణంలో మా యొక్క హస్తం ఉండాలి, మా యొక్క చెయ్యి ఉండాలి, మా యొక్క చేయూత ఉండాలి అనేటువంటి వ్యక్తి ఆయన. అలాగే మా లక్ష్మీనరసింహారావు మా బ్రదర్ ఉన్నారు. ఆయన కూడా ఈ ఆలయం కరెక్ట్గా 6 నెలల్లో నిర్మాణం జరిగింది. ఈ పాత మందిరం తీసేసి కొత్త మందిర నిర్మాణంలో ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు. ఎక్కడో ఉన్నటువంటి మా బావగారు నిధులు మంజూరు చేశారు. అచంచలమైనటువంటి కృషి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, స్వామి ఉన్నటువంటి కానీ భవానీ చంద్రమౌళేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు కానివ్వండి. ఆయన ఒక 6 నెలల పాటు మరి బడికి వెళ్ళాడో లేదో, కాలేజీకి వెళ్ళాడో లేదో మాకు తెలియదు, సంపూర్ణంగా ఇక్కడ మనసు పెట్టి ఇదిగో ఈ ప్రేమ మందిరాన్ని, ఈ భక్తి మందిరాన్ని, ఈ కళ్యాణ మండపాన్ని ప్లస్ నివాస గృహాన్ని నిర్మాణం చేయడంలో అచంచలమైనటువంటి కృషి చేశాడు. ఆయన చేశాడు. తర్వాత కళ్యాణాలు జరిగినాయి. వెంటనే ఇక్కడ కరోనా వచ్చింది. అప్పుడు మేమంతా అనుకున్నాం అన్నమాట, నిజంగా ఆ సమయంలో కనుక అంత అకుంఠితమైనటువంటి దేశంతో పనిచేయకపోతే, ఇసుక ధర పెరిగిందనో సిమెంట్ ధర పెరిగిందనో కానీ కనీసం ఒక్క వాయిదా కనుక వేస్తే ఇది మన చేతిలో ఉండేది కాదు. అలాంటి కృషి మాకు చేశారు. అలాగే మా చంద్రశేఖర్, మనకు కేవీజీ చంద్రశేఖర్ మా బావగారి అబ్బాయి, అంటే లోగడ అచలపురి యొక్క కుమారులు, వారు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆ తమ్ముడితో కానీ వాళ్ళందరూ కూడా కుటుంబంతో వారు వస్తారు. అంటే ఆ గౌరవాన్ని, అతిల పేరుకు కూర్చున్నటువంటి గౌరవాన్ని నిలుపుకోవడానికి వారంతా కూడా తగిన కృషి చేస్తున్నారు. అలాగే వీళ్ళంటి వాళ్ళంతా కూడా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్రామస్తులంతా కూడా మాకు మనంతా అండగా ఉంది. ఈ కార్యక్రమం యొక్క
ఈ కార్యక్రమాన్ని విజయము దిగ్విజయం చేయడంలో మీ అందరి యొక్క చేయూత మాకు ఉన్నందుకు కొత్త వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి వారు మనసు పెట్టి మరి మా స్వామి యొక్క జ్ఞాన సంపత్తిని పంచుకొని మేము ఈ సమస్య పరిష్కార ధోరణం చేసుకోవటం కానివ్వండి, మీ యొక్క వృత్తి ప్రవృత్తిలో పురోగమనానికి కానివ్వండి, ఇది అంకురార్పణగా ఈ వేదిక మీకు ఉపయోగపడుతుందని మనం ఒకసారి మనవించుకుంటూ, అలాగే మరొక వ్యక్తిని మనం మర్చిపోకూడదు. అక్కడ వెంకటేశ్వర దాస్ అని ఆయన కూర్చొని ఉన్నాడు ఆ చివరిలో. ఆయన కూడా మేమందరం ఎవరు నేపథ్యంలో లేకపోయినప్పటికీ ఏ కార్యక్రమం ఏది రిసీవ్ చేసుకోవాలన్నా, ఏది స్టోర్ చేసుకోవాలన్నా, ఏది పంపిణీ చేయాలన్నా ఆ చెరుకూరు వెంకటేశ్వర దాస్ వారి నాన్నగారు కూడా ఇక్కడ వాద్య సహకారం అందించినటువంటి ప్రముఖులు. వారిని కూడా మేము మర్చిపోవడానికి అవకాశం లేదు. అలాగే 7 మంది ఉన్నారు ఇక్కడ. అందరి పేర్లు చెబితే ఇప్పుడు మీకు భోజనం పెట్టడం లేట్ అవుతుంది. అందుకని కొద్దిగా కీలకమైనటువంటి వ్యక్తులను మాత్రమే గుర్తుంచుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ ఆలయ నిర్మాణంలోనూ పురోగమనంలోనూ అభివృద్ధిలోనూ ఎంతోమంది మాకు మనసు పెట్టి కృషి చేస్తున్నందుకు వారందరికీ స్వామి యొక్క దివ్య అనుగ్రహ సంపత్తి ఉండాలని, వారందరూ నిండుగా మెండుగా స్వామి యొక్క గొప్ప పాత్రలు కావాలని, వారందరూ సుభిక్షంగా శాంతి సమస్యలతో సుఖ సంతోషాలతో మరి వారు సుఖ జీవనయానం చేయాలని ఒక్కసారి మనసారా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు మా బ్రదర్ వేసుపాటి లక్ష్మీనరసింహారావు ఒక 4 మాటలు మాట్లాడతారు.